Good morning, students. My name is Surya Kala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing about the first BSc second semester syllabus. First unit topic. First unit is the pteridophytes. We are already discussed in last classes. General characters, classification of pteridophytes, and life cycles of the Lycopodium and Marsilia. Both plant bodies life cycle is completely studied in last classes. Now we are discussing about the general question, stellar evolution in pteridophytes. This is the concept. Steel. What is the steel? Steel ante em cheppa indulo steel ante that is a Greek word అనేటటువంటిది. దాని మీనింగ్ ఏంటంటే సెంట్రల్ పిల్లర్. స్టీల్ మీన్స్ సెంట్రల్ పిల్లర్. అంటే స్టెమ్ కానీ రూట్ కానీ లీఫ్ కానీ దాని యొక్క సెంట్రల్ పార్ట్ ఉంటుంది చూసారా. లీఫ్లో అయితే వీన్స్ ఉంటాయి. మధ్య భాగంలో ఉండేటటువంటి అంటే వాటర్ కండక్షన్, ఫుడ్ కండక్షన్కి ఉపయోగపడేటటువంటి టిష్యూస్ మిడిల్ ఆఫ్ ద స్టెమ్, మిడిల్ ఆఫ్ ద రూట్ అనేటటువంటి పార్ట్ లోపల ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. అందువల్ల సెంట్రల్ పిల్లర్ అని చెప్పేసి మెన్షన్ చేయడానికి, అంటే స్టీల్ అంటే సెంట్రల్ పిల్లర్ అని మీనింగ్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ ద కండక్టింగ్ సెంట్రల్ సిలిండర్ ఆఫ్ స్టెమ్ యాజ్ వెల్ యాజ్ రూట్. మనకు స్టెమ్లోను రూట్లో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ స్టీలార్ ఎవల్యూషన్ థియరీని ఫస్ట్ టైం మనకి ప్రపోజ్డ్ బై ద వాన్ టైగమ్ అనే అతను మనకి మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ డౌలియట్ అనే అతను, వాన్ టైగమ్ అండ్ డౌలియట్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టులు స్టీలార్ ఎవల్యూషన్ థియరీని ప్రపోజ్ చేశారనమాట ఇన్ 1886. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్ లోపల మనకు మ్యాక్సిమం ఈ క్వశ్చన్ కవర్ అవుతూ వస్తుంది. రేర్ అనమాట, ఎప్పుడో కానీ మిస్ అవ్వదు ఇది. టైప్స్ ఆఫ్ స్టీల్స్. స్టీలార్ ఎవల్యూషన్ అన్నాం కదా. నెంబర్ ఆఫ్ స్టీల్స్ అబ్జర్వేషన్ జరిగింది. అంటే టెరిడోఫైట్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే వాస్కులర్ పార్ట్. అంటే అకార్డింగ్ టు దిస్ థియరీ ద స్టీల్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఇన్ ద వాస్కులర్ సిస్టమ్ ఆఫ్ టెరిడోఫైట్స్. అంటే స్టీల్ అనేటటువంటిది వాస్కులర్ సిస్టమ్ ఫండమెంటల్ యూనిట్ కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. ద టర్మ్ స్టీల్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ద ప్రైమరీ వాస్కులర్ టిష్యూస్ but also the pericycle and pith region is present. అంటే మనం మార్సిలియా ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ స్టడీ చేసినప్పుడు అక్కడ మనకి కనబడింది కదా, పెరిసైకిల్ పార్ట్ ఉండడం, మధ్యలో మెడులా పార్ట్ ఉండడం, అంటే రైజోమ్ యొక్క ఎనాటమీ లోపల మనం అబ్జర్వ్ చేసాం. అంటే వాస్కులర్ టిష్యూ అంటే ఓన్లీ జైలం ఫ్లోయం మాత్రమే ఉండడం కాదు, దాంతోపాటు పారెన్కైమా టిష్యూ అయినటువంటి పెరిసైకిల్ పార్ట్ ఉంటుంది. అలాగే మధ్యలో మెడుల్లా అనే పార్ట్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ స్టీలార్ ఎవల్యూషన్ థియరీ వాజ్ వైడ్లీ యాక్సెప్టెడ్. అంటే చాలామంది సైంటిస్టులు ఈ స్టీలార్ థియరీని యాక్సెప్ట్ చేశారు. అందువల్ల దాని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టీల్స్ అన్నాం కదా, మనకి టెరిడోఫైట్స్లో ఉండేటటువంటి స్టీల్స్. అంటే ద మెయిన్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఓన్లీ 2 టైప్స్ కింద చెప్పవచ్చు. అంటే ప్రోటోస్టీల్ అండ్ సైఫనోస్టీల్. ప్రోటోస్టీల్లో మెడులా పార్ట్ ఉండదు, సైఫనోస్టీల్లో మిడిల్లో మెడులా పార్ట్ ఉంటుంది.
దట్ ఈస్ ద వేరియేషన్. అంటే స్టీల్స్ ఆర్ మెయిన్లీ 2 types, ప్రోటోస్టీల్ అండ్ సైఫనోస్టీల్. ఫస్ట్ ప్రోటోస్టీల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ద ప్రోటోస్టీల్ అంటే ద నేమ్ ఆఫ్ ప్రోటోస్టీల్ వాజ్ సజెస్టెడ్ బై జెఫ్రీ. అంటే ప్రోటోస్టీల్ అనే పదాన్ని జెఫ్రీ ఇవ్వడం జరిగింది 1902లో. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సెంట్రల్ సాలిడ్ మాస్ ఆఫ్ జైలం సరౌండెడ్ బై ద ఫ్లోయం. అంటే దిస్ ఈజ్ చాలా సింపులెస్ట్ టైప్ ఆఫ్ స్టీల్. మనకి ప్రిమిటివ్ అండ్ సింపులెస్ట్, చాలా పురాతనమైనటువంటి స్టీల్. అంటే మొట్టమొదటిసారిగా ఏర్పడింది కాబట్టి పురాతనంగా చెప్పుకుంటాం. ప్రిమిటివ్ అండ్ సింపులెస్ట్ టైప్ ఆఫ్ స్టీల్ అనమాట. ఏంటి ఈ స్టీల్ లోపల? ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సెంట్రల్ సాలిడ్ మాస్, అంటే మధ్యలో జైలం పార్టికల్ ఉంటుంది. దట్ ఈస్ సరౌండెడ్ బై ద ఫ్లోయం. దాని చుట్టూ ఫ్లోయం అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. దిస్ ప్రోటోస్టీల్ అంటే సచ్ స్టీల్ అకర్స్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద లైకోపోడియం స్టెమ్స్, సెలాజినెల్లా స్టెమ్స్. అంటే ఈ మనం లైకోపోడియం లైఫ్ సైకిల్ స్టడీ చేసినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అందులో ప్రోటోస్టీల్స్ ఉంటాయని చెప్పేసి. అందులో 3 types కూడా చెప్పాను, యాక్టినో స్టీల్ అని చెప్పేసి, మిక్స్డ్ టైప్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి, హ్యాప్లో స్టీల్ అని చెప్పేసి రకరకాల స్టీల్స్ గురించి డిస్కస్ చేసాం అక్కడ మనం. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. అందులో ప్రోటోస్టీల్స్ టైప్స్ ఉన్నాయి. అంటే 2 types కింద డివైడ్ చేయడం జరిగింది, హ్యాప్లో స్టీల్, యాక్టినో స్టీల్ అని చెప్పేసి. హ్యాప్లో అండ్ యాక్టినో స్టీల్ ఈ రెండింటి కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రోటోస్టీల్ 2 రకాలు అన్నాం కదా. హ్యాప్లో స్టీల్ అంటే ఏంటి? ఏ ప్రోటోస్టీల్ విత్ సెంట్రల్ సాలిడ్ అండ్ స్మూత్ కోర్ ఆఫ్ జైలం సరౌండెడ్ బై ద కాన్సెంట్రిక్ లేయర్ ఆఫ్ ఫ్లోయం ఈజ్ నోన్ యాజ్ ద హ్యాప్లో స్టీల్. అంటే సెంటర్లోనేమో జైలం పార్టికల్స్ ఉండి దాని చుడుతూ ఫ్లోయం పార్టికల్స్ ఉండడం. అంటే మధ్యలో మనం డార్క్గా గీసాం కదా, అడ్డు గీతలు గీసి ఉంచాం చూసారా, అది జైలం పార్టికల్. దాన్ని చుడుతూ ఫ్లోయం చుక్కలు చుక్కలుగా పెట్టాం కదా, అదే మనకి ఇక్కడ చెప్పడం హ్యాప్లో స్టీల్ అంటే. కాన్సెంట్రిక్ లేయర్స్ అంటే సర్క్యులర్గా ఉండేటటువంటివి, రింగులు మాదిరిగా. మనం దీన్ని ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే రైనియా ప్లాంట్ లోపల. అంటే సైలోటం ఉంది కదా మనకి క్లాసు, సైలోటం లోపల. అలాగే అది రైనియా, లైకోపోడియం, సెర్నం అనేటటువంటి మొక్కల్లో మనం హ్యాప్లో స్టీల్ని అబ్జర్వ్ చేయొచ్చు. 2 types అన్నాం కదా. రెండోది వచ్చేటప్పటికి యాక్టినో స్టీల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జైలం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేటింగ్ ఆర్మ్స్ and the phloem is isolated patches alternating with the xylem. Such a type of protosteel is termed as the actinosteel. దీన్ని మనం యాక్టినోస్టీల్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ మనకి జైలం అనేటటువంటిది, అంటే జైలం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేటింగ్ ఆర్మ్స్, అంటే టిప్స్, కార్నర్ టిప్స్ కలిగి ఉన్నటువంటి, మనకు ఇక్కడైతేనేమో సెంటర్లో సర్క్యులర్గా గీసాం కాన్సెంట్రిక్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి 4 కార్నర్స్ లోపల ఒక స్టార్కి ఏ విధంగా ఉంటుంది కార్నర్, అంటే యాంగులర్ షేపు అలాగా వేసాం. చూసారు కదా, 4 వైపులా 4 వేసాం. అంటే 4 వేయాలని ఏం లేదు, కాకపోతే మనం ఆ కార్నర్స్ ఆర్మింగ్స్ అనేటటువంటి చూపించాలి కాబట్టి ఈ ఆర్మింగ్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ ఆర్మ్స్కి ఆల్టర్నేటివ్గా ఫ్లోయం టిష్యూ మధ్యలో ప్యాచెస్ కింద ప్రజెంట్ అయి ఉంది. అంటే దిస్ ఈజ్ ద యాక్టినో స్టీల్. అంటే దానికి దీనికి తేడా తెలిసింది కదా. ఇందులో అయితే కాన్సెంట్రిక్ రింగ్ మాదిరిగా ఉంది జైలం అండ్ ఫ్లోయం. ఇక్కడికి వచ్చేటప్పటికి జైలం వచ్చి రేడియేటింగ్ ఆర్మ్స్ కలిగి ఉండి దాని యొక్క ఆల్టర్నేటివ్ లీజియన్ లోపల అంటే ప్యాచెస్ కింద ఫ్లోయం టిష్యూ ప్రజెంట్ అయ్యింది. దీనికి ఎగ్జాంపుల్గా మనం లైకోపోడియం సెర్రేటంని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే సైలోటంను కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు యాక్టినో స్టీల్కి. ఈ యాక్టినో స్టీలు అగైన్ 2 types, అంటే రేడియేటింగ్ ఆర్మ్స్ ఉండడం వలన
మనం యాక్టినో స్టీల్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే ప్లెక్టో స్టీల్ అండ్ మిక్స్డ్ ప్రోటో స్టీల్. ఇందులో 2 రకాలు అన్నాం కదా, యాక్టినో స్టీల్లోనే 2 రకాల కింద చెప్పాం, ప్లెక్టో స్టీల్ అండ్ మిక్స్డ్ స్టీల్. ఇక్కడ ప్లెక్టో స్టీల్ అనేటప్పటికి మనం క్లవేటంలో చూసాం, మీకు గుర్తుందో లేదో, లైకోపోడియం క్లవేటం. లైకోపోడియం లైఫ్ సైకిల్ చెప్పుకునేటప్పుడు స్టెమ్ యొక్క అనాటమీ లోపల ప్లేట్ లైక్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, యాక్టినో స్టీల్ లోపల ఏమవుతుంది, ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్టినో స్టీల్ ద జైలం అక్కర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యారలల్ ప్లేట్స్ ఆల్టర్నేటింగ్ విత్ ద ఫ్లోయం. అంటే ప్లేట్స్ లాగా జైలమ్స్ అనేటటువంటి గీతల్లాగా ఉండి ఒక్కొక్క ప్లేట్కి మధ్య భాగం లోపల, ప్లేట్కి మధ్య భాగం లోపల ఫ్లోయం టిష్యూ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. జైలము లోపల ప్లేట్ లాగా ఉండి జైలం అనేటటువంటిది, దానికి ఆల్టర్నేటివ్గా మధ్యలో చుక్కలు పెట్టుకున్నాం కదా, అది ఫ్లోయం టిష్యూ అన్నమాట. రెండోది మిక్స్డ్ ప్రోటో స్టీల్ అన్నాం. ఇక్కడ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్టినో స్టీల్ దెన్ మాసెస్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. అంటే ఈ ప్లేట్స్ అనేటటువంటివి ముక్కలుగా విడిపోవడం వల్ల చిన్న చిన్న ప్యాచెస్ జైలం దానికి ప్యాచెస్ కింద జైలం అనేటటువంటిది అక్కడక్కడ కనబడుతుంది, దానిలోనే ఫ్లోయం అనేటటువంటిది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలా ఏర్పడుతుందని అనుకుంటున్నాం మనం, ప్లేట్స్ అనేటటువంటివి ముక్కలుగా డివైడ్ అవ్వడం ద్వారా ఈ విధంగా ఏర్పడి ఉండొచ్చు అనేసి. దిస్ ఇస్ ద ఎవల్యూషన్. మన ఇది లైకోపోడియం శరణంలో చూడవచ్చు. అలాగని నెక్స్ట్ గ్లైచీనియా డైకోటమా అనేటటువంటి మొక్కలో కూడా చూడవచ్చు. గ్లైచీనియా డైకోటమా అంటే లైకోపోడియం శరణం ఒక ఎగ్జాంపుల్ కింద మెన్షన్ చేసుకుని పెట్టుకుంటున్నాం మనం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను. మీకు ప్రోటో స్టీల్ అంటే ఇక్కడ మనకు 4 టైప్స్ కనబడుతున్నాయి. ప్రోటో స్టీల్ అంటే ఏంటన్నా, ద సెంట్రల్ సాలిడ్ మాస్ ఆఫ్ జైలం సరౌండెడ్ బై ఫ్లోయం. అంటే జైలం చుట్టూ ఫ్లోయం అనేటటువంటిది ఒక లేయర్ లాగా ఉంటుంది, కాన్సెంట్రిక్ రింగ్ లాగా ఉంటుంది. ఈ ప్రోటో స్టీల్ అనేటటువంటిది 2 టైప్స్, హ్యాప్లో స్టీల్, యాక్టినో స్టీల్. హ్యాప్లో స్టీల్ అంటే సెంట్రల్ సాలిడ్ అండ్ స్మూత్ కోర్ ఆఫ్ జైలం సరౌండెడ్ బై ద కాన్సెంట్రిక్ లేయర్ ఆఫ్ ఫ్లోయం అన్నాం. జైలం చుట్టూ ఫ్లోయం చుట్టూ ఉంటుంది అన్నాం. దానికి ఎగ్జాంపుల్గా లైకోపోడియం శరణం రైనియా చెప్పుకున్నాం. యాక్టినో స్టీల్ వచ్చేటప్పటికి జైలం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేటింగ్ ఆర్మ్స్. జైలం అనేటటువంటిది రేడియేటింగ్ ఆర్మ్స్ కింద ఉండి ద ఫ్లోయం ఇన్ ఐసోలేటెడ్ ప్యాచెస్. మధ్యలో 4 భాగాల లోపల సందులో చుక్కలు పెట్టున్నాం కదా, ప్యాచెస్ కింద ప్రజెంట్ అయిందని చెప్పేసాను. ఈ యాక్టినో స్టీల్ 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది, ప్లెక్టో స్టీల్ అండ్ మిక్స్డ్ స్టీల్. ప్లెక్టో స్టీల్ అంటే ప్లేట్ లైక్ స్ట్రక్చర్స్, అంటే మనకి జైలము ఫ్లోయం కూడా ప్యారలల్గా ప్లేట్స్గా ఉంటుంది. దట్ ఈస్ అంటే జైలం ప్లేట్స్ ఆల్టర్నేటింగ్ విత్ ద ఫ్లోయం. జైలము ఫ్లోయం ఆల్టర్నేటివ్గా ప్లేట్స్ అంటే ప్యారలల్గా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా క్లవేట్ అని చెప్పుకోవచ్చు. మిక్స్డ్ ప్రోటో స్టీల్, దీని లోపల మాసెస్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉన్నాయన్నమాట. మీకు దీని అంతా కలిపి నేను ఒకే డయాగ్రామ్లో చూపిస్తాను. ఇది వచ్చి మనకి హ్యాప్లో స్టీల్ ఫస్ట్ వన్. దీని నుంచి ఎవల్యూషన్ చూడండి, అంటే ఇది మార్పు జరిగిందనమాట. యాక్టినో స్టీల్ కింద అంటే రేడియేటింగ్ ఆర్మ్స్ ఉన్నాయి, అలాగే రేడియేటింగ్ ఆర్మ్స్ అలా వెళ్ళి ఇలాగ ప్లేట్ ఫార్మేషన్ జరిగింది. ఇది ప్లేట్ అంటే ప్లెక్టో స్టీల్. దాని తర్వాత ఈ విధంగా మిక్స్డ్ స్టీల్ కింద ఫార్మేషన్ జరిగింది. అంటే ఎవల్యూషన్ అనేది చెప్తున్నాం కదా మీకు.
అంటే స్టీలు ఒక దాని నుంచి ఇంకో దానికి ఏ విధంగా మార్పు చెందింది అనే దానికి సంబంధించి ఎవల్యూషనరీ ప్రాసెస్ అన్నమాట. ఇది ప్రోటో స్టీల్కి సంబంధించి. ఇది హ్యాప్లో స్టీల్, ఇది రేడియేటింగ్ అంటే మనకి యాక్టినో స్టీల్, తర్వాత ప్లెక్టో స్టీల్, మిక్స్డ్ స్టీల్. ఫస్ట్ రో అంతా కూడా ప్రోటో స్టీల్కి సంబంధించింది. ఇప్పుడు మనం సెకండ్ వన్ సైఫ్నో స్టీల్కి వెళ్దాం. సెకండ్ వన్ ఇస్ ద సైఫ్నో స్టీల్. ఇట్ ఈస్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్రోటో స్టీల్. ప్రోటో స్టీలే కానీ చిన్న మార్పు జరిగింది. ఏంటది? ఇన్ విచ్ ద పిత్ రీజియన్ అంటే పిత్ ఆర్ మెడుల్లా అంటే సెంట్రల్లో ఉండేటటువంటిది. స్టెమ్ యొక్క సెంట్రల్ కోర్ పార్ట్ లోపల మిడిల్లో ఉండేటటువంటిది కాబట్టి మెడుల్లా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈజ్ ప్రజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్టీల్. దిస్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ద మెడుల్లేటెడ్ ప్రోటో స్టీల్. మీకు మార్సిలియాలో నేను చూపించాను, మీకు గుర్తుందో లేదో. మార్సిలియా లోపల నేను మీకు ఎగ్జిబిట్ చేసి చూపించాను. అంటే ఏంటి? ఇదిగోండి మధ్యలో ఖాళీ భాగం ఉంది కదా, ఈ ఖాళీ భాగం లోపల ఎంటీ స్పేస్ కనబడుతుంది కదా, ఆ ఎంటీ స్పేస్ అనేటటువంటిది మెడుల్లా. ఇక్కడ కూడా మనకు ఉంది ఎంటీ స్పేస్ అనేటటువంటిది ఉంది. ఆ ఎంటీ స్పేస్ అనేటటువంటిది పిత్ రీజియన్ లేదా మిడిల్లో చందమామలాగా ఒక సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ లోపల ఉండే టిష్యూ. ఇక్కడ టిష్యూ మీకు ఎగ్జిబిట్ చేయలేదు, ఓన్లీ జైలం ఫ్లోయమే ఎగ్జిబిట్ చేసి చూపించారు మీకు. ఆ మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ని పిత్ రీజియన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం అన్నమాట. ఈ 2 రోస్లో మీకు కనబడుతుంది ఆ భాగం అలాగా. అది ఎలా వచ్చింది అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్. ఇప్పుడు అంటే మనకి జైలము ఫ్లోయమే ఉంది ఇప్పుడు వరకు ప్రోటో స్టీల్ లోపల. ఇప్పుడు మెడుల్లా అంటున్నాం. అంటే పిత్ రీజియన్ ప్రజెంట్ ఇన్ అట్ ద సెంటర్ ఆఫ్ ద స్టీల్, దట్ ఈస్ కాల్డ్ మెడుల్లేటెడ్ ప్రోటో స్టీల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎలా వచ్చిందనే దాని గురించి కొంచెం డిస్కషన్ ఉంది ఇక్కడ. బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ ద సైఫ్నో స్టీల్, 2 స్టీల్ ఎవల్యూషన్ థియరీస్ ఆర్ ప్రజెంట్. అంటే మనకి మెడులా హియర్ ద సెంట్రల్ పిత్ ఈజ్ సరౌండెడ్ బై ద సిలిండర్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం. సచ్ స్టీల్ ఈజ్ ఫౌండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ టెరిడోఫైటా. అంటే మనకి టీరాప్సిడాకి సంబంధించినటువంటి ప్లాంట్స్ లోపల, అంటే మనం మార్సిలియాలో చూసాం కదా, అలాంటిది ఇది హౌ టు ఫామ్, ఏ విధంగా ఏర్పడిందని దానికి సంబంధించి 2 థియరీలు ఉన్నాయి. దాన్ని మనం ఆరిజిన్ ఆఫ్ సైఫ్నో స్టీల్ అంటాం. ఆరిజిన్ ఆఫ్ సైఫ్నో స్టీల్ అంటాం. ఇక్కడ సైఫ్నో స్టీల్ అనేటటువంటిది దట్ ఈజ్ అంటే ద సైఫ్నో స్టీల్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ది ప్రోటో స్టీల్. వి నో దట్. అంటే ప్రోటో స్టీల్ నుంచి సైఫ్నో స్టీల్ ఏర్పడింది. ఎలా ఏర్పడింది? 2 థియరీస్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ అకౌంటింగ్ ద ఫైలోజెనెటిక్ ఆరిజిన్ ఆఫ్ పిత్. దానికి సంబంధించి 2 ఎవల్యూషన్ థియరీస్ ఇక్కడ మీకు ఎగ్జిబిట్ చేసాం. ఇంట్రాస్టీలార్ ఆరిజిన్ ఆఫ్ పిత్, ఇది పాత్ అని పడింది. ఇంట్రాస్టీలార్ ఆరిజిన్ ఆఫ్ పిత్ అనేది ఒక థియరీ అయితే, ఎక్స్ట్రా స్టీలార్ ఆరిజిన్ ఆఫ్ పిత్ అనేది రెండోది. అంటే కొంతమందికి స్టీల్ యొక్క ఇంటర్నల్ సెల్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏర్పడిందని, లేదా బయట నుంచి వచ్చినటువంటి సెల్స్ లోపలికి చొప్పించడం వల్ల ఏర్పడింది అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఈ ఇంట్రాస్టీలార్ ఎవల్యూషన్ మనకి ఏ విధంగా ఏర్పడిందని దాని గురించి, దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ద గ్వినీ వ్యాగన్, బోవర్, పెట్రీ, థామ్సన్, అంటే ఇలాగా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఇంట్రాస్టీలార్ ఆరిజిన్ ఆఫ్ పిత్ అనేటటువంటి థియరీని గ్వినీ, బోవర్, పెట్రీ అండ్ థామ్సన్ అనే వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అకార్డింగ్ టు దిస్ థియరీ ద పిత్ ఈజ్ డెవలప్డ్ బై మెటామార్ఫసిస్ ఆఫ్ ది ఇన్నర్ వాస్కులర్ ఎలిమెంట్స్ ఇంటూ ప్యారెంకైమా. అంటే వాస్కులర్ సిస్టంలో ఉండేటటువంటి
ఎలిమెంట్స్ కాస్త అందులో ఉండేటటువంటి పారెంకైమా సెల్స్ మిడిల్లోకి వెళ్ళి మెటామార్ఫసిస్ జరిగినట్టుగా, అంటే ద పిత్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద మెటామార్ఫసిస్ ఆఫ్ ది ఇన్నర్ వాస్కులర్ ఎలిమెంట్స్ ఇంటూ పారెంకైమా. లోపల వైపు ఉన్నటువంటి వాస్కులర్ సిస్టంలో ఉండేటటువంటి సెల్స్ కాస్త మనకి ఈ పారెంకైమా డెవలప్మెంట్కి కారణమై ఉండొచ్చు. అంటే ద ప్రజెన్స్ ఆఫ్ ట్రాకిడ్స్ అండ్ పారెంకైమా ఇన్ ద సెంట్రల్ రీజియన్ మేబీ అయ్యి ఉండొచ్చు. రెండో థియరీ ఏంటంటే ఎక్స్ట్రా స్టీలార్ ఆరిజిన్ ఆఫ్ పిత్, అంటే బయట వైపు నుంచి, అంటే కార్టెక్స్ రీజియన్లో నుంచి వచ్చి ఉండొచ్చు అనేది. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్, అంటే దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ అండ్ ఫార్వర్డెడ్ బై ద జెఫ్రీ. ఇతను అకార్డింగ్ టు దిస్ థియరీ, అంటే ఈ థియరీ ప్రకారము మనకి ఇన్వేషన్ ఆఫ్ ది కార్టికల్ సెల్స్, ఇన్వేషన్ ఆఫ్ ద కార్టికల్ సెల్స్ ఇంటూ ద స్టీల్ త్రూ లీఫ్ గ్యాప్స్ అండ్ బ్రాంచెస్ గ్యాప్స్ ఇన్ కోర్స్ ఆఫ్ ఫైలోజెనెటిక్ ఎవల్యూషన్. అంటే మనకి బ్రాంచింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి, లీవ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏర్పడేటప్పుడు మనకి ఇలాగ బ్రాంచింగ్ ఏర్పడేటప్పుడు పక్కన ఒక సర్క్యులర్ పార్ట్లా కనబడుతుంది కదా మనకు, చూడండి ఇది ఉందో. అంటే ఇలాంటి సందర్భం లోపల కార్టికల్ లేయర్లో ఉండేటటువంటి పారెంకైమా సెల్స్ కాస్త ఇన్వాజినేషన్ లోపలికి చొప్పించబడి ఉంటాయి. అంటే బయట ఉన్నటువంటి కార్టికల్ సెల్స్ కాస్త ఇన్వేషన్ ఇన్సైడ్ ఆఫ్ ద జైలం పార్టికల్స్ లోపలికి చొప్పించడం వల్ల మనకి మెడులా పార్టేషన్, మెడులా అనేటటువంటిది ఏర్పడి ఉండొచ్చు అనేటటువంటిది ఉద్దేశం అన్నమాట ఇక్కడ. అంటే మనకి ఎక్స్ట్రా అండ్ ఇంట్రాస్టీలర్, అంటే అది కన్ఫామ్గా ఎవరు చెప్పలేదు. అంటే ఇక్కడ కూడా రెండు థియరీస్ అనేటటువంటివి, అది బయట నుంచి వచ్చిందా ఇంటర్నల్గా ఉందా అనేది క్లారిటీ లేదు. అంటే టూ థియరీస్. సరే, ఈ సైఫ్నోస్టీల్స్ అనేటటువంటివి టైప్స్ ఉన్నాయి. జనరల్గా 3 టైప్స్ కింద మెన్షన్ చేస్తారు. సైఫ్నోస్టీల్ అంటే మధ్యలో మెడుల్లా పార్ట్ ఉండడం, అంటే పిత్ పార్ట్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉండడం. దానికి సంబంధించి ఎక్టోఫ్లోయం, ఎక్టోఫ్లోయం అంటే మనకి ఇక్కడ the steel centrally located pith is surrounded by the centric layers of xylem and phloem. అంటే మధ్యలో పిత్ రీజియన్ ఉంటుంది, మధ్యలో పిత్ రీజియన్ ఉంటుంది. దాని చుడుతూ జైలం పార్టికల్స్ ఉంటాయి. ఆ జైలం పార్టికల్స్ని చుడుతూ ఫ్లోయం టిష్యూ ఉంటుందన్నమాట. వీళ్ళు పర్ఫెక్ట్గా చూపించలేదండి ఇక్కడ మీకు, రెండు ఒకలాగే వేసేసారు. ఇదిగోండి, దిస్ ఈజ్ ద ఎక్టోఫ్లోయిక్ సైఫ్నోస్టీల్. అంటే జైలం పార్టికల్ ఉంది థిక్గా, అంటే గీతలు అడ్డు గీతలు గీసినట్టుగా ఉంది కదా. దాని తర్వాత మనకి ఫ్లోయం టిష్యూ, అంటే బయట వైపుకి మాత్రమే ఉంది, జైలంకి బయట వైపునే ఫ్లోయం ఉంది. అందువల్ల ఎక్టోఫ్లోయిక్ సైఫ్నోస్టీల్ అంటాం. దీన్ని మనం ఆస్మండా అనేటటువంటి మొక్కలో చూడవచ్చు. అలాగే యాంఫీఫ్లోయిక్ స్టీల్, మీరు ఆల్రెడీ చదువుకున్నాం దీన్ని, యాంఫీఫ్లోయిక్ అంటే ఫ్లోయం టిష్యూ అనేటటువంటిది జైలంకి ఇన్నర్ సైడు అవుటర్ సైడు. అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టీల్ ద ఫ్లోయం ఈజ్ ప్రజెంట్ బోత్ ఆన్ ది ఇన్నర్ అండ్ అవుటర్ సైడ్ ఆఫ్ ద జైలం సిలిండర్. మనకి ఇన్నర్ ఫ్లోయం ఉంది, అలాగే అవుటర్ ఫ్లోయం అనేటటువంటిది ఉంది, మధ్యలో జైలం రింగ్ ఉంటుందన్నమాట. మనం మార్సిలియా స్టెమ్ అంటే రైజోమ్ అనాటమీలో మనం చూసాం. ఎగ్జాంపుల్గా మార్సిలియా అని మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్టోఫ్లోయిక్ సైఫ్నోస్టీల్, యాంఫీఫ్లోయిక్ సైఫ్నోస్టీల్. ఎక్టోఫ్లోయిక్ అంటే బయట వైపు, అంటే జైలంకి బయట వైపున మాత్రమే ఫ్లోయం టిష్యూ ఉంటుంది. యాంఫీఫ్లోయిక్ అంటే ఐదర్ సైడ్ ఆఫ్ ది జైలం, జైలంకి ఇన్నర్ వైపు అవుటర్ సైడ్ రెండు సైడ్లు కూడా మనకి ఫ్లోయం టిష్యూ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని యాంఫీఫ్లోయిక్ సైఫ్నోస్టీల్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు.
మూడవది యూస్టీలిక్ సైఫ్నోస్టీల్ అంటాం. అంటే దీని లోపల స్పెషాలిటీ ఏముండదో, అంటే వాస్కులర్ బండిల్స్ వాస్కులర్ సిలిండర్ అనేటటువంటిది బ్రేకింగ్ జరగడం, అంటే ఈ విధంగా ముక్కలు ముక్కలు అయిపోవడం అన్నమాట. అంటే ద స్టీల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద బ్రేకింగ్ ఆఫ్ ది వాస్కులర్ సిలిండర్ అలాంగ్ విత్ ద సెంట్రల్ పిత్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ కొలాటరల్ వాస్కులర్ బండిల్స్. అంటే ఇలా సర్క్యులర్గా ఉన్నది కాస్త ఇలా ముక్కలుగా వాస్కులర్ బండిల్స్ వచ్చాయి కదా, ఇది దీన్ని మనం యూస్టీలిక్ సైఫ్నోస్టీల్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ యూస్టీలిక్ సైఫ్నోస్టీల్ దీని నుంచి మనకి ఈ సైఫ్నోస్టీల్ అనేటటువంటిదే రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ ఉంటుంది. అంటే ద సైఫ్నోస్టీల్ మే అజ్యూమ్ డిఫరెంట్ ఫార్మ్స్ డిపెండింగ్ అపాన్ ద అక్కరెన్స్ అండ్ నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లీఫ్ గ్యాప్స్. అంటే మనకి లీవ్స్ ఫార్మేషన్ జరగడం, బ్రాంచెస్ ఏర్పడడం ఇలాంటివి ఉంటాయి కదా. అంటే మనకి కాండం మీద మనకు మెయిన్ స్టెమ్ ఉంటుంది, దాని మీద లీవ్స్ ఏర్పడతాయి కదా. ఏర్పడినప్పుడు ఇలాగా లీఫ్ అంటే పీటియోల్ పార్ట్ ఉంటుంది, ఆ పీటియోల్ పార్ట్లోకి వెళ్ళేటటువంటి వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఈ విధంగా గ్యాప్స్ ఏర్పడతాయి అన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఏర్పడడం వల్ల ఈ విధంగా ఏర్పడేటటువంటి చాయిస్ ఉంటుంది. అది యూస్టీల్కి సంబంధించి మనం అంటే థర్డ్ వన్ ఇస్ ద యూస్టీలిక్ సైఫ్నోస్టీల్. అంటే బ్రేకింగ్ ఆఫ్ వాస్కులర్ సిలిండర్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటే మనకు సైఫ్నోస్టీల్ నుంచి ఎవల్యూషన్ జరిగి సొలినోస్టీల్ అనేటటువంటిది ఏర్పడిందనమాట. ఆ సొలినోస్టీల్కి సంబంధించి ఇది SOLE సొలినో స్టీల్ అనేటటువంటిది. అంటే మనం టెరిడోఫైటా మెంబర్స్ కన్నాం కదా, అందులో టెరిడోఫైటా మెంబర్స్లో టీరాప్సిడా అండ్ లైకాప్సిడా లోపల మన సొలినో టైప్ ఆఫ్ స్టీల్ని అబ్జర్వ్ చేయొచ్చు అంట. ద లీఫ్ గ్యాప్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ అండ్ దే డు నాట్ ఓవర్లాప్ ఎట్ ఎ నోడ్. ఎ సైఫ్నోస్టీల్ ఈజ్ perforated by a single leaf gap. Only the solenosteel may be ectofloic and amphiphloic. మీకు ఇందాక నేను చూపించాను ఇక్కడ, దిస్ ఈజ్ ద ఇదేమో సైఫ్నోస్టీల్ యొక్క ఎక్టోఫ్లోయిక్ సైఫ్నోస్టీలు, ఇది యాంఫిఫ్లోయిక్ సైఫ్నోస్టీలు. మనకి ఇది వచ్చేమో యూస్టీలిక్ సైఫ్నోస్టీల్ కేటగిరీ లోపల. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సొలినోస్టీల్ అన్నాం కదా. సొలినోస్టీల్ లోపల మనకి ఏం చెప్పాం, లీఫ్ గ్యాప్స్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్, దే డు నాట్ ఓవర్లాప్ ఎట్ ఏ నోడ్. అంటే మనకి స్టెమ్ అనేటటువంటిది నోడ్స్, ఇంటర్ నోడ్స్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది కదా. ఆ నోడ్ పార్ట్ దగ్గర మనకి లీవ్స్ అనేటటువంటివి అరైజ్ అవుతూ ఉంటాయి. అంటే లీఫ్ ఎక్కడ అరైజ్ అవుతుంటే అక్కడ లీఫ్ గ్యాప్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే మనకి లీఫ్ లోపలికి వాస్కులర్ సిస్టమ్ రన్ అప్ అవుతూ ఉంటుంది, దానికి సంబంధించింది అనమాట. అంటే సైఫ్నోస్టీల్ ఈజ్ పెర్ఫోర్టెడ్ బై ఎ సింగిల్ లీఫ్ గ్యాప్ ఓన్లీ. దాన్ని మాత్రం సొలినోస్టీల్ కింద మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో 2 టైప్స్ ఉంటాయన్నాం కదా, ఎక్టోఫ్లోయిక్, దిస్ ఈజ్ ద యాంఫిఫ్లోయిక్. అంటే ఫ్లోయం టిష్యూ రెండు వైపులా ఉండడము, ఫ్లోయం టిష్యూ ఎక్స్టర్నల్ వైపు మాత్రమే ప్రజెంట్ అయి ఉండడం. యాంఫీ అంటే బోత్ అని వస్తుంది, ఎక్టో అంటే బయట వైపుకు ఫ్లోయం టిష్యూ ప్రజెంట్ అయి ఉండడం వస్తుంది అనమాట. నెక్స్ట్ డిక్టియోస్టీల్. అంటే దీనికి సంబంధించి ఇక్కడ మీకు 2 డయాగ్రామ్స్ మేము ఎగ్జిబిట్ చేసి చూపించడం జరిగింది. నెక్స్ట్ డిక్టియోస్టీల్ అంటే సొలినోస్టీల్లోనే మళ్ళీ రెండో రకం మనకి డిక్టియోస్టీల్. ద సైఫ్నోస్టీల్ హ్యాస్ ఓవర్లాపింగ్ లీఫ్ గ్యాప్స్, అంటే ఎక్కువ లీఫ్ గ్యాప్స్ రావడం మనకు ఓవరాల్ ఫిల్లోటాక్సీ ఉన్నటువంటి వాటిలో కనబడుతుంది. సో ద స్టీల్ బికమ్స్ బ్రోకెన్ ఇంటూ లాంగిట్యూడినల్ స్టాండ్స్. అంటే ఇలాగా ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ లీఫ్ గ్యాప్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇందాకైతే ఒకటే లీఫ్ గ్యాప్ అన్నాం, ఇక్కడ
సొలినో స్టీల్లో ఒకటే లీఫ్ గ్యాప్ అన్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ లీఫ్ గ్యాప్స్ ఉన్నాయి, అంటే ఓవర్లాపింగ్ లీఫ్ గ్యాప్స్. సో ద స్టీల్ బికమ్ ద బ్రోకెన్ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రాండ్స్. ఇలా ముక్కలు ముక్కలుగా డివైడ్ అయిపోతుంది. ఇన్నర్ సైడ్ జైలం ఉంటుంది, అవుటర్ సైడ్ ఫ్లోయం ఉంటుంది. మనం దీన్ని టెరిడియం లోపల, పాలిడియం లోపల, డ్రయోటెరిస్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఒకటి ఉంటుందండి, ఇక్కడ మిస్ అయిపోయింది. అదేంటంటే పాలీసైక్లిక్ స్టీల్. పాలీసైక్లిక్ స్టీల్ సంబంధించి ఏం లేదు. వెన్ ద మెరిస్టమాట్ అంటే ఇందులో మెరిస్టీల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ 2 or more కాన్సెంట్రిక్ రింగ్స్. ఇక్కడ ఒకే రింగ్ ఉంది డిక్టియో స్టీల్లో అయితే. మనకి ఇంకా చాలా అంటే మోర్ దాన్ 1 సర్క్యులర్ మేనర్లో ఉండడం. మూడో రకం అన్నాం కదా పాలీసైక్లిక్ స్టీల్. 2 or more అంటే ఇక్కడ డిఫరెంట్ సైజెస్ మెరిస్టమాటిక్ స్టీల్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2 or more కాన్సెంట్రిక్ రింగ్స్. ద స్టీల్ ఈజ్ నోన్ యాజ్ పాలీసైక్లిక్ స్టీల్ అంటాం. ఇందులో పాలీసైక్లిక్ సొలినో స్టీల్ అని, పాలీసైక్లిక్ డిక్టియో స్టీల్ అని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇలాగా దిస్ ఈజ్ ద పాలీసైక్లిక్. ఇదిగోండి, దీన్ని మనం పాలీసైక్లిక్ స్టీల్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. ఈ పాలీసైక్లిక్ స్టీల్ మళ్ళీ 2 రకాలుగా చెప్పుకుంటాం. పాలీసైక్లిక్ సొలినో స్టీల్, పాలీసైక్లిక్ డిక్టియో స్టీల్ చెప్పి, అంటే లీఫ్ గ్యాప్స్ని బట్టి. మనకు పాలీసైక్లిక్ స్టీల్ వరకు చాలండి. దిస్ ఈజ్ ద అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం సెకండ్ దాని లోపల అంటే మనం సైఫ్నో స్టీల్ గురించి మాట్లాడుతూ అందులో ఇంట్రాస్టీలర్ ఆరిజిన్ ఆఫ్ ద పిత్ అన్నాం, లేదా ఎక్స్ట్రా స్టీలర్ అంటే బయట నుంచి ఏర్పడి ఉండొచ్చు, అంటే కార్టికల్ లేయర్ నుంచి ఏర్పడి ఉండొచ్చు, లేదా ఇంట్రాస్టీలర్ అంటే జైలం పార్టికల్స్ నుంచి అంటే వాస్కులర్ ఎలిమెంట్స్ నుంచి ఏర్పడి ఉండొచ్చు పిత్ రీజన్ అనేటటువంటిది. ఆ తర్వాత ఈ సైఫ్నో స్టీల్స్ 3 టైప్స్ కింద చెప్పాం. అంటే ఎక్టోఫ్లోయం, ఫ్లోయం బయట వైపు ఉండేటటువంటి స్టీల్ కింద. యాంఫిఫ్లోయిక్, బోత్ సైడ్స్ జైలంకి ఇరువైపులా మనకి ఫ్లోయం టిష్యూ ప్రజెంట్ అయి ఉండే విధంగా, అంటే ఓన్లీ అవుటర్ సైడ్ మాత్రం ఫ్లోయం ఉంటుంది. యాంఫిఫ్లోయిక్ అంటే ఐదర్ సైడ్ జైలంకి లోపల బయట కూడా ఫ్లోయం ఉంటుంది. జైలర్ రింగ్కి పిత్ రీజియన్కి తర్వాత చుక్కలు పెట్టాము, జైలం వెనకాల చుక్కలు పెట్టాము, అంటే 2 ఫ్లోయం లేయర్స్ ఉన్నాయి. again అబ్జర్వ్ ద మార్చింగ్. యూస్టీలిక్ అంటే బ్రేకింగ్ ఆఫ్ వాస్కులర్ సిలిండర్స్, అంటే ఇది ఇలా ఉన్నది కాస్త ముక్కలు ముక్కలుగా విడిపోవడం. సైఫనో స్టీల్ అన్నాం, ఇక్కడ లీఫ్ గ్యాప్స్ని బట్టి ఏర్పడుతుంది. ఒక లీఫ్ గ్యాప్ ఏర్పడేదేమో సొలినో స్టీల్ కింద మెన్షన్ చేసాము. అందులో ఎక్టోఫ్లోయిక్ అని ఉంది, యాంఫిఫ్లోయిక్ అని ఉంది. అంటే అవుటర్ ఫ్లోయం ప్రజెంట్ అయ్యి ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫ్లోయం, అంటే జైలంకి 2 వైపులా ఫ్లోయం ప్రజెంట్ అయి ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఎక్టో యాంఫిఫ్లోయిక్ సొలినో స్టీల్ అన్నాం. డిక్టియో స్టీల్ అంటే నెంబర్ ఆఫ్ లీఫ్ గ్యాప్స్ ఓవర్లాపింగ్, అంటే ఓవర్లాపింగ్ లీఫ్ గ్యాప్స్ అనేటటువంటి ఎక్కువగా ఉండడం వల్ల స్టీల్ బికమ్స్ బ్రోకెన్ ఇంటూ ద లాంగిట్యూడినల్ స్ట్రాండ్స్, ముక్కలు ముక్కలుగా విడిపోయింది. దాన్ని మనం డిక్టియో స్టీల్ అన్నాం. ఇలాగా ఒకే సర్కిల్ ఉంది కాబట్టి డిక్టియో స్టీల్. ఇలాంటి సర్కిల్స్ మోర్ దాన్ 2 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని పాలీసైక్లిక్ స్టీల్ అంటాం. అంటే ఇలాగ ఇది ఒక సర్కిలే కనబడుతుంది, ఇక్కడ మనకు మోర్ దాన్ 1 కంటే ఎక్కువ సర్కిల్ ఉంది కాబట్టి పాలీసైక్లిక్ స్టీల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద స్టీల్ ఎవల్యూషన్. మీరు ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే మనకి ఇక్కడ స్టీల్స్ అనేటటువంటి 2 టైప్స్ అన్నాం. ప్రోటో స్టీల్ అన్నాము, అలాగే సైఫనో స్టీల్ అని చెప్పేసి అన్నాం. ప్రోటో స్టీల్లో 4 టైప్స్ రాసాం. అంటే ప్రోటో స్టీల్ ఫస్ట్ 2 టైప్స్ అన్నాం, హ్యాప్లో అండ్ యాక్టినో స్టీల్ అన్నాం. యాక్టినో స్టీల్ అగైన్ 2 టైప్స్, ప్లెక్టో స్టీల్, మిక్స్డ్ ప్రోటో స్టీల్. అది సైఫనో స్టీల్ యొక్క థియరీస్ 2 ఉన్నాయి.
అంటే ద మెడుల్లా అనేటటువంటి మధ్యలో ఉంటుంది కాబట్టి, అంటే మనకి ప్రోటోస్టీల్ లోపల మెడుల్లా లేదు, సైఫ్నోస్టీల్లో మాత్రం మెడుల్లా ఉంటుంది. ఆ మెడుల్లా ఎలా వచ్చింది అంటే ఇంటర్స్టీల్ ఆర్ వాస్కులర్ బండిల్స్, వాస్కులర్ బండిల్లో ఉండేటటువంటి టిష్యూ వల్ల, లేదా సెకండ్ ఎక్స్ట్రా స్టీల్ కార్టికల్ లేయర్స్ వల్ల వచ్చి ఉంటుంది అనేసి. ఇక్కడ సైఫ్నోస్టీల్ అనేటటువంటిది 3 టైప్స్ కింద మెన్షన్ చేసాము. అందులో ఎక్టో ఫ్లోయిమ్ సైఫ్నోస్టీలు, యాంఫిఫ్లోయిక్ సైఫ్నోస్టీల్, అలాగే యూస్టీలిక్ సైఫ్నోస్టీల్ అని చెప్పేసి. సొలినోస్టీల్ వచ్చింది. సొలినోస్టీల్ అంటే సింగిల్ లీఫ్ గ్యాప్ ఉండడం వల్ల ఏర్పడేటటువంటిది. డిక్టియోస్టీల్ మోర్ లీఫ్ గ్యాప్స్ వల్ల, అంటే ఇలా ఒక రింగ్ ఏర్పడితే డిక్టియోస్టీల్ అంటున్నాము. మోర్ దాన్ 2 or 3 vascular bundle concentric rings are presented. The vascular bundle sizes are the variation in size, that is called polycyclic steel. This is the stellar evolution in pteridophytes. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ఎగ్జామినేషన్ పర్పస్. కాబట్టి మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, మ్యాటర్ ఇంపార్టెంట్. ఓకేనా?